ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతోటి మనం ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన వాక్యమును మనం ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినముందు ప్రభువా నీ మాటలు ధ్యానించుకోబోతుండగా మీరే తోడుగా ఉండండి. ఈ దినము ఈ మాటలు వెల్లడగుతుండగా ప్రభువా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి ఎడలో కూడా మీరే కృపను చూపించి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, వాక్యమందు విశ్వాసమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుడి దినము మనతో మాట్లాడబోతున్న మాట, బంధకములో నుండి దేవుడిని విడిపించబడిన తర్వాత నీ జీవితము ఎలాగ ఉంటుంది? బంధకములలో నుండి దేవుడు మనల్ని విడిపించి ఉన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నిన్ను విడిపించి ఉన్నట్లయితే నీ జీవితము ఎలాగున ఉన్నది అని దేవుడు క్లియర్గా ఈ యొక్క ఉదయకాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దిన ముందు బంధకంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాక మన ప్రయాణం ఎటువైపు ఉంది అంటే, విడిపించబడిన తర్వాత దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నామా, లేదంటే విడిపించబడిన తర్వాత మరలా ఈ లోకం వైపుకే మన జీవితాన్ని అంకితం చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, బైబిల్ లేఖనాల్లో కొన్ని మాటలు చదువుకుందామండి. ఆ మాటలను బట్టి మనం వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఇద్దరు శిష్యుల్ని పిలిచి, మీ ఎదుట, ఆ 21:2లో మనం చూసినట్లయితే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, బైబిల్ లేఖనాలలో స్పష్టంగా రాయబడిన మాట. దేవుడు యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక ఒలు చెట్టు దగ్గర కూర్చొని అతని దగ్గర ఉన్నటువంటి ఒక ఇద్దరు శిష్యులను పిలిచి, ఇదిగో ఎదుటిగా ఉన్నటువంటి ఒక గ్రామానికి మీరు వెళ్ళండి, ఆ గ్రామంలో తాళ్ళతో కట్టబడి ఉన్న గాడిదయు అలాగే గాడిద పిల్లయు మీకు అక్కడ 2 కనిపిస్తాయి. వాటిని ఏం చేయండి అంటే, మీరు వాటిని విప్పుకొని వాటిని నా యొద్దకు తీసుకొని రండి. దాని కింద వచ్చిన మనం చూసినట్లయితే, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడ్డగించినా, ఆటంకపరిచినా, ఎక్కడికి తీసుకెళ్తున్నారని ఎవరైనా అడిగితే మీరు వారితో చెప్పండి, ఇవి యేసుక్రీస్తు ప్రభువారికి అవసరమై ఉన్నవి కాబట్టి వీటిని మేము తీసుకెళ్తున్నామని మీరు స్పష్టంగా తెలియపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, స్పష్టంగా రాయబడి ఉందండి, కట్టబడినటువంటి ఒక గాడిద పిల్లను మీరు విడిపించుకొని తీసుకురమ్మంటున్నాడు. అవి ఎక్కడ ఉన్నాయంటే, తాళ్ళతో బంధింపబడి ఉన్నాయి. ఒక ఊరిలో, ఒక ప్రాంతంలో అవి బంధింపబడి ఉన్నాయి, తాళ్ళతో కట్టబడి ఉన్నాయి, బంధింపబడి ఉన్నాయి. అంటే వాటికి విడుదల లేదు. కానీ అవి ఎవరి పని చేయవలసి ఉన్నాయి? అక్కడ బంధకంలో ఉన్నటువంటి గాడిద పిల్ల ఎవరి పని చేయవలసి ఉన్నాయి అంటే, యేసయ్య పని చేయవలసి ఉన్నవి. కాబట్టి ఆయన చూసి వీరిని అక్కడికి పంపించేసి వాటిని విడిపించుకొని రమ్మంటాడు. అయితే చూడండి, మీరు వెళ్ళారు, వాటిని విడిపించారు. విడిపించబడిన తర్వాత జరిగిన గొప్ప కార్యం ఏమిటంటే, అవి బంధకం నుంచి విడిపించబడిన తర్వాత మొదటగా ఎక్కడికి పారిపోలేదు. ఆమేన్. అవి బంధకం విడిపించబడిన తర్వాత అవి ఎక్కడికి పారిపోలేదు. అండ్ రెండవదిగా, వాటిని విడిపించి తీసుకొని వస్తుండగా ఎవరు కూడా వాటిని ఆటంకపరచలేదు. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, బంధింపబడిన వాటిని మీరు ఎందుకు విడుదల చేస్తారు, ఎందుకు ఇప్పుతున్నారు అని చెప్పేసి ఎవరు కూడా అడ్డు చెప్పలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చూడండి, బంధించబడి ఉన్నాయి, అక్కడికి మీరు వెళ్ళండి. బంధింపబడి ఉన్నవి అక్కడికి మీరు వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి యేసుక్రీస్తు ప్రభువారికి ఇవి అవసరమై ఉన్నది. ఎవరైనా అడిగితే, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే కనుక, ఇది యేసుక్రీస్తు ప్రభువారికి అవసరమై ఉన్నాయి కనుక ఇవి మేము తీసుకెళ్ళాలి అని నా పేరు చెప్పండి అని దేవుడు క్లియర్గా వారితో చెప్పి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అవి విడిపించబడిన తర్వాత ఎక్కడికి పారిపోలేదు. విడిపించబడిన తర్వాత అవి ఎక్కడికి కూడా పారిపోలేదు. మనం చూసినట్లయితే బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే అవి పారిపోయినట్టుగా ఎక్కడ కూడా రాయబడలేదండి. విడిపించబడిన తర్వాత అవి శిష్యులతో పాటుగా, ఎవరైతే విడిపించబడ్డారో వారితో పాటుగా వారిని వెంబడించి ఎక్కడికి వచ్చాయంట, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ ఉదయకాల సమయం ఈ మాటలు మీరు వింటున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. విన్న వాక్యమే కదా, తెలిసిన మాటలే కదా అని నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడ దేవుడు స్పష్టంగా మరొకసారి మనతో మాట్లాడబోతున్నాడు. అదేమిటంటే, విడిపింపబడిన గాడిద పిల్ల పారిపోక, మరలా ఈ లోకంలోకి సంచరించక, లోకంలో ఉంటుంటే వాటిని బంధించారేమో, అయితే దేవుడు ఏం చేశాడు? వాటిని విడిపించాడు. అవి నాకు అవసరమే ఉన్నది అని దేవుడు వాటిని విడిపించినప్పుడు, అవి దేవుడు విడిపించిన దానికి కృతజ్ఞత కలిగి మరలా ఈ లోకంలో కలిసిపోక, ఈ లోకంలో వైపు పారిపోక, వారు విడిపింపబడ్డ వారితో పాటుగా మరలా దేవుని యొద్దకు వచ్చాయి. ఒకటి. రెండవదిగా, వాటిని తీసుకొస్తుండగా ఎవరు కూడా వాటిని ఆటంకపరచలేదు. ఓకే, అంత బాగానే ఉంది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చే తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఉన్నవారు గాడిద పైన కొన్ని బట్టలు పరవగా యేసయ్య ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నట్టుగా మనం బైబిల్ లేఖనాల్లో చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ గాడిద ఏం చేస్తుందంటే దేవుని ఊరిలో ఊరేగిస్తూ వెళ్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన కార్యం ఏమిటంటే, ఆశ్చర్యమైన క్రియ ఏంటంటే, గాడిద మీద బట్టలు వేస్తారు జనరల్గా, కానీ ఇక్కడ ఏమవుతుందంటే గాడిద నడుస్తుంటే గాడిదకు ముందుగా ఏం పరుస్తున్నారంటే చీరలు పరుస్తున్నారు, కొత్త కొత్త తివాచీలు పరుస్తున్నారు, పరుపులు పరుస్తున్నారు. ఆ పరుపుల మీద, ఆ తివాచీల మీద ఎవరు నడుస్తున్నారంట? గాడిద నడుస్తుంది. ఎవరిని ఎత్తుకొని అంటే తన వీపు పైన నజరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తన వీపు పైన కూర్చోబెట్టుకొని గాడిద పరుపుల మీద, తివాచీల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలందరూ చూసి హోసన్నా జయమే, హోసన్నా జయమే, యేసయ్య జయం, యేసయ్య జయం అంటూ కేకలు వేశారండి. చూడండి, ఈ వాక్యాన్ని బట్టి నీకేమర్థమవుతుందో, ఈ మాటలను బట్టి నీకేమర్థమవుతుంది? బంధకము నుంచి విడిపించబడిన తర్వాత గాడిద ఎక్కడికి పోలేదు, ఈ లోకంలో కలిసిపోలేదు, ఈ లోకానుసారమైన జీవితంలో కలిసిపోలేదు, ఈ లోకం వైపు పరిగెత్తుకొని పారిపోలేదు. దేవుణ్ణి వెంబడించింది. దేవుని కొరకు ఎవరైతే నన్ను విడిపించారో ఆ దేవుని కొరకే నేను హతసాక్షిగా బ్రతకాలి అనుకుంది. దేవుని కొరకు దేవుని వద్దకు చేరుకుంది. దేవుని తన భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించింది. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ గాడిద తన యేసుక్రీస్తు ప్రభువు తన భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించుకున్నందుకు ప్రతిఫలంగా గాడిద ఘనతోనింటికి మనం లేఖనాలు చూస్తాం. దేవునికి మహిమ కలిగిన గాక. ఒకసారి ఆలోచించండి. ఈనాడు బంధకములు పడి ఉన్న నీవు, బలహీనమైనటువంటి వ్యసనములలో పడి ఉన్న నీవు, చీకటి క్రియలలో పడి ఉన్న నీవు, అంధకారపు క్రియలలో పడి ఉన్న నీవు, భయంకరమైనటువంటి శోధనలో పడి ఉన్న నీవు, ఈ లోకానుసారమైన పాపంలో పడి ఉన్న నిన్ను దేవుడు విడిపించి విముక్తునిగా చేసి పరిపూర్ణమైనటువంటి జీవితమును నీకు అనుగ్రహిస్తే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? నీకు రక్షణ కలగగానే యేసయ్య ఎవరో మర్చిపోయి మరలా ఈ లోకములో నువ్వు సంచరిస్తున్నావు కదా, ఈ లోకం వైపే నువ్వు మొగ్గు చూపుతున్నావు కదా, ఈ లోకంతోనే నువ్వు నడుస్తున్నావు కదా. ఇది నీకు న్యాయమా? దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను బంధకంలో విడిపించినప్పుడు నువ్వు ఆయనకు కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తే నీకు ఏ ఆటంకం లేదు, నీకు ఏ ఎదురు కూడా నీకు రాదు. దేవుడు ముందే చెప్పాడు, ఒకవేళ వాటిని విడిపించుకొని వస్తుంటే ఎవరైనా నిన్ను అడ్డగిస్తే ఇవి దేవుని కొరకు అని చెప్పమన్నాడు. కానీ ఎవరు అక్కడ అడ్డగించలేదండి, ఎవరు కూడా అక్కడ అడ్డగించలేదు. ఎందుకో తెలుసా? అవి దేవునికి అవసరమై ఉన్నవి. ఈనాడు నిన్ను దేవుడు విడిపించాడంటే నువ్వు దేవునికి అవసరమై ఉన్నావు. నీవు దేవుడికి అవసరమై ఉన్న వ్యక్తివి, అవసరమైన బిడ్డవి కనుక దేవుడు నిన్ను ఆ భయంకరమైన బంధకాల నుంచి నేను విడిపించాడు. అయితే విడిపించబడ్డదానికి ప్రతిఫలంగా నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? దేవుని కొరకు జీవిస్తున్నావా? ఆయన రాజ్య సువార్త భారమును నువ్వు మోస్తున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక ఉపమానం మనం చూసినట్లయితే ఒక కుమ్మరి ఆ కుమ్మరి చట్రం పైన మట్టిని అలాగు వేసి వాటిని ఒక కుండ చేస్తున్న క్రమంలో అదంతా పగిలిపోయినట్టుగా, ఆ యొక్క మట్టి చెదిరిపోయినట్టుగా కాగానే మరలా ఆ యొక్క మట్టి చెదిరిపోయినా కూడా ఆ కుమ్మరి చేతుల్లో ఇంకా మట్టి అలాగనే ఉందంట. ఆ కుమ్మరి ఏం చేశాడంటే, చెదిరిపోయింది కదా, పలిగిపోయింది కదా, ఇది సరిగ్గా రావట్లేదు కదా అని చెప్పి తీసి అలాగున పక్కన విసిరేయక దానిని అలాగున చేతిలో ఉంచుకొని మరలా దాన్ని అంతా మరలా కలిపి మరలా ఒక యుక్తమైన పాత్రగా
మరలా ఒక యుక్తమైన పాత్రగా మరి మలిచినట్లుగా మనం బైబిల్ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈనాడు నీవైనా సరే, ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా కూడా దేవుడు మనల్ని ఒక యుక్తమైన పాత్రగా ఆయన చేయబోతూ ఉన్నాడు. మనం అనేక మార్లు పడిపోయిన స్థితిలో ఉన్న, అనేక మార్లు మనం తప్పిపోయిన స్థితిలో ఉన్న దేవుడు ఇంకా ఎందుకు మనల్ని నిత్య మార్గంలో ఆయన నిలుపుతున్నాడంటే, ఇంకను మనల్ని సజీవ రెక్కలలో ఆయన ఉంచుతున్నాడంటే, సజీవుల యొక్క లెక్కలలో మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే ఇదంతా దేవుని కృప. నీ పక్షముగా ఆయన ఏదో కార్యము కలిగి ఉన్నాడు. నీ పక్షముగా ఆయన ఏదో కలిగి ఉన్నాడు. నిన్ను గనుడిగా మార్చాలనేమో, నీ ద్వారా రాజ్య సువార్తను ప్రకటించబడాలనేమో, హల్లెలూయా, నీ ద్వారా రక్షించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడంలో నువ్వు ఒక పాత్రగా నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడేమో. దేవుని యొక్క పరిచర్యలో ఒక బలమైనటువంటి పాత్రగా సంధించినటువంటి బాణంగా దేవుడు నిన్ను నిలుపుకోబోతూ ఉన్నాడేమో. ఒకసారి ఆలోచించండి. భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి, భయంకరమైనటువంటి చీకటి నుండి దేవుడు నిన్ను విడిపించి ఒక వెలుగు మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తే, దేవుడు నిన్ను నిలబడితే, నువ్వు మరలా చీకటి వైపు చూస్తున్నావు కదా, మరలా చీకటి కోణం వైపు చూస్తున్నావు కదా, ఆ చెడు తలంపులు చేస్తున్నావు కదా, చెడు ఆలోచనలు చేస్తున్నావు కదా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇకనైనా మేలుకోనండి, ఇకనైనా మారు మనసు పొందండి. దేవుని విడిపించాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం కలిగి జీవిస్తావని, దేవుని యొక్క రాజ్య భారమును మోస్తావని, రాజ్య సువార్తను నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రకటిస్తావని, దేవుని ఎదుట ఒక నమ్మకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు చాలామంది తప్పిపోయినటువంటి దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వారుగా, దేవుని మార్గం నుండి తప్పిపోయిన వారుగా అనేకులు ఉన్నారండి. అయితే రాత్రి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. నిన్ను బంధకాల నుంచి నిన్ను విడిపించాను కనుక నువ్వు కృతజ్ఞత కలిగి జీవించు, నమ్మకము కలిగి జీవించు, ఒక నమ్మకమైన, ఒక యథార్థమైన జీవితాన్ని జీవించమని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఒక న్యాయయుక్తమైనటువంటి జీవితాన్ని జీవించమని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవదేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విడిపించబడిన వారముగా దేవుని ఎదుట ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి జీవిద్దాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీకు వందనాలు అయ్యా. ఈ దినము మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. విడిపింపబడిన గాడిద తప్పిపోక, పారిపోక అయ్యా నీ వద్దకు వచ్చి నీతో నివసించింది ప్రభు, నీ భారాన్ని మోసింది. అలాగిన తండ్రి, ఈనాడు శోధనల నుంచి, అయ్యా భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించబడిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ యందు నమ్మకము కలిగి జీవించే గొప్ప కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించమని, కడవరకు నాయన సాక్ష్యాన్ని కాపాడుకునే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను నాయన అలాగను మీరు దీవించి ఆశీర్వదించమని, కృప చూపమని, మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితాలలో మీరే కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.